మా తండ్రి గారు కొనుగోలు చేసి 40 ఏళ్లుగా మా ఆధీనంలో ఉంటున్న భూమిని పోలీసులు కబ్జా చేస్తుంటే మేమెవరికి చెప్పుకోవాలి అని ఉదయభాస్కర్ రెడ్డి వాపోతున్నారు. తాళ్లపల్లి ఉదయభాస్కర్ రెడ్డి, మాది తుండూరు గ్రామము. పులివిందుల్లో మా నాన్నగారైన తాళ్లపల్లి గంగిడి గారు 1981లో 3 ఎకరాల 20 సెంట్లు కొన్నారు. అయితే దాంట్లో 2 ఎకరాల 40 సెంట్లు అమ్మారు. ఆ భూమికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి. అయితే ఆ భూమికి సంబంధించి 2 ఎకరాల 40 సెంట్లు పోను నా భూమిలో నేను 40 ఏళ్ళ నుంచి చూపెట్టుకున్నాను. ఎవరన్నా వచ్చినా కానీ నా భూమిలో అని నా భూమి ఏది అని అంటే గునాది లేకుండా కొకిలేంతో తీయకుండా పోతున్నారు. ఇప్పుడు దౌర్జన్యంగా నా భూమిలో పోలీసు రామంజులు అనే వ్యక్తి కంచె వేశాడు. 2019లో కంచె వేశాడు. కంచె వేసింటే దాని పోలీసు కంప్లైంట్ ఇచ్చాను చిరంజీవి గారికి. ఇచ్చి అప్పుడు దొబ్బమని చెప్పాడు. దొబ్బుకొని నీ దాన్ని నువ్వు చూసుకోమని చెప్పారు. సరే అని మళ్ళీ నేను కోర్టుకు వేశాను. కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ 2019లో ఇచ్చారు ఇంజక్షన్ ఆర్డర్. 2021-22లో నుంచి ఒక ఇద్దరు రఘునాథ్ రెడ్డి, శ్రీనివాసులు అనే అతను గునాదులు వేసి ఇండ్లు కట్టారు. రామంజల్ రెడ్డి పోలీసు నుంచి కొంతమంది కలిసి దాంట్లో 6 మంది 7 మంది కలిసి గునాదులు వేశారు. అందరు కలిసి నా మీద దౌర్జన్యంగా చేస్తున్నారు. పోయి అడుగు తీయడుగా దానికి బెదిరిస్తున్నారు. పోలీసుల దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోవడం లేదు అని కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాను 2021 నుంచి. ఏ దానికి స్పందన అనేదే లేదు. నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నాను. నా వల్ల మా తండ్రి గారు ఇచ్చిన డాక్యుమెంట్లో ఏమన్నా కానీ ఎవరికన్నా కానీ నా తండ్రి గారు రిజిస్టర్ చేసింటే ఈ డాక్యుమెంట్ల ప్రకారం ఎవరికైనా ఉంటే నేనే కొలత వేయిస్తాను. ఒకరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చిన మా నాన్నగారు రాయించింటే 459/1 19 సెంట్లు, 459/2 62 సెంట్లు ఈ భూమిలో ఎవరికన్నా మా తండ్రి గారైన తాళ్లపల్లి గంగిడి గారు రాయించింటే నేనే మీకు ఇస్తాను. ఒకరి దగ్గరికి పోయి పంచాయతీకి కానీ పోలీస్ స్టేషన్కి కానీ హోదానికి కానీ ఎక్కడా పోవాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన డాక్యుమెంట్ ఉంటే తీసుకుంటాను. ఎప్పుడైనా సరే 1981 నుంచి ఎప్పుడైనా కానీ ఉన్న ఎడల నేను దానికి బాధ్యుని. మా తండ్రి కానీ నేను కానీ దౌర్జన్యంగా గునాదులు వేసి ఇండ్లు కడుతున్నారు. దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఎవరే కానీ స్పందించడం లేదు. నా మీద కేసు పెట్టారు 2000 అంటే ఒక 5 నెలల కిందట. నా భూమిలో నేను క్లీన్ చేసుకుంటా అంటే దానికి పోయి కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళ కంప్లైంట్ అయితే తీసుకున్నారు, నా కంప్లైంట్ తీసుకోవడం లేదు. నా మీద కేసు పెట్టడం ఏంది? ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, అన్నీ ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, అన్ని కాగితాలు ఉన్నాయి. ఉన్నా కానీ పోలీసులు నా మీద కేసు పెట్టడం ఏంది అనేది నేను అడుగుతున్నాను.